పార్టీకి సంబంధించి ఎట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో ప్రశాంతమైన ఎన్నికలు నిర్వహించిన పోలింగ్ సిబ్బంది, ఎలక్షన్ కమిషన్, పోలీస్ అధికారులకి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన టోటల్గా సౌకర్యాలు కల్పించిందనే విషయాన్ని మేము ఒకసారి ప్రస్తావిస్తూ, మీరు చెప్పిన విషయానికి వస్తే ఈరోజు జరిగిన ఎన్నిక ఏదైతుందో ఇందులో ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారో, పార్లమెంట్ ఎలక్షన్లో ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో కూడా అదే యాటిట్యూడ్, అదే వైఖరి, అదే సరళి కొనసాగిందిగా కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. మేము అనుకుంటున్న బేసిక్ విషయం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ మాకు బీఆర్ఎస్ తోటే కొంత పోటీకి సంబంధించిన వాతావరణం ఏర్పడ్డది. అర్బన్ ఏరియాలో మాత్రం మేము బీజేపీతోటే పోటీ పడ్డాం. మేము అంటే ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాలు కానీ అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి కంఫర్టబుల్గా ఓటింగ్ వచ్చిందనే విషయాన్ని మీదే మాకు ఈ ప్రాథమిక అంచనా వస్తూ ఉన్నది. 11 స్థానాల్లో అంటే ఇప్పుడు మాకున్న అంచనా ప్రకారం 11 లోక్సభ స్థానాల్లో మంచి మెజార్టీతో మేము గెలవబోతున్నాం. మేము ఒక 5 లోక్సభ స్థానాల్లో మాత్రము దాదాపుగా బీజేపీతోటే ప్రధానమైన పోటీ జరిగింది, ఒక హైదరాబాద్ మినహా. కాబట్టి మేము 11 లోక్సభ స్థానాలను గెలవబోతున్నాం. ఇంకొక 1 or 2 లోక్సభ స్థానాలకు కూడా మాకు అవకాశం ఉండడానికి ఉంది. కాబట్టి ఈ ఓటింగ్ ఫలితాలు, ఈ ఓటింగ్ సరళి ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఏ విజయాన్ని అయితే నమోదు చేసుకుందో దానికి కంటిన్యూషన్గానే మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి సరే, మీరు అన్నట్టుగా ఈ పోలింగ్ శాతం ఏదైతుందో రేపు మధ్యాహ్నం కల్లా పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది మనకు ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నది. సరే, పోలింగ్ శాతం ఎట్లా ఉన్నా కూడా ఈరోజు నేను దాదాపుగా 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్వయంగా తిరిగాను. తర్వాత నేను ఎలక్షన్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా, స్పోక్స్ పర్సన్గా 12, 13 లోక్సభ నియోజకవర్గాలు కూడా స్వయంగా ప్రకటించాను. ప్రధానంగా మాకు రైతులకు రుణమాఫీ ఏదైతుందో ఆ ప్రకటన బాగా కలిసి వచ్చింది. మా మేనిఫెస్టో అంటే 5 పాంచ్ న్యాయ్ 25 గ్యారెంటీ అనే దాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోగలిగినాం. అన్నిటికీ మంచిన రేవంత్ రెడ్డి గారి యొక్క శ్రమ ఏదైతుందో, వారి యొక్క ఎలక్షన్ వ్యూహం ఏదైతుందో అది ఫలించినట్టుగా చూస్తూ ఉన్నాం. జాతీయ నాయకుల పర్యటన, ప్రధానంగా రాహుల్ గాంధీ గారు, మేనకా గాంధీ గారు, ఖార్గే గారి పర్యటన కూడా ఆ బహిరంగ సభలే మాకు నిదర్శనం. ఆ మండు టెండర్లో కూడా విపరీతమైన జనం వచ్చారు. మిగతా రాజకీయ పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్తో పోలిస్తే మా సభలు జయప్రదమయ్యాయి. ఏ సందేశాన్ని అయితే ప్రజలకు చెప్పాలని మేము భావించామో ఆ సందేశం ప్రజల్లోకి పోయింది. 11+గానే మా రిజల్ట్ ఉంటుందనేది మేము అంచనా వేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మేము బీఆర్ఎస్ తోటి, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో పోటీ పడ్డాం. కాబట్టి 2 ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉంది. బీజేపీ కొట్లాడింది కాంగ్రెస్ తోటే, బీఆర్ఎస్ కొట్లాడింది కాంగ్రెస్ తోటే. కాబట్టి ఈ ఎన్నికల ఇష్యూలో మేము జాతీయ సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేశాం. సహజంగా తెలంగాణ ప్రజానికి మీరు లోకల్గా అంటే కొంచెం విభిన్నంగా ఆలోచించి లోకల్ మేనిఫెస్టో అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మేనిఫెస్టో కూడా ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్కి కూడా. అదేమన్నా ఉపయోగపడింది అనుకుంటున్నారా? నేను దాంట్లో ప్రతినిధి సార్. నేను లోకల్ మేనిఫెస్టో రైటింగ్ కమిటీలో కూడా నేను ఉన్నాను. ఓకే, జాతీయ మేనిఫెస్టో కమిటీ రైటింగ్లో ఉన్నాను. లోకల్ మేనిఫెస్టో కరెక్షన్ చేసినప్పుడు కూడా అందులో ఒక మెంబర్ని. అంటే మేము చాలా జాగ్రత్తగా ఏం చేసామంటే, రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో పెడుతున్నప్పుడే మేము తిరిగి ప్రజల నుంచి అభిప్రాయాలను బాగా తీసుకున్నాం. అట్లాగే జాతీయ మేనిఫెస్టోకు రాష్ట్రం నుంచి కూడా విభజన చట్టం హామీతో పాటుగా, అంటే బీజేపీకి మాకున్న తేడా ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో కానీ, లేదా ఈ ఎన్నికల్లో విభజన చట్టంలో విషయాలను మేము అమలు పరుస్తామని చెప్పడంలో కానీ బీజేపీ వైఫల్యం చెందింది. అసలు బీఆర్ఎస్కి అవకాశం లేదు. కాబట్టి విభజన చట్టంలోని హామీలను ఉటంకిస్తూనే ఇంకా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మేము ఏం చేయగలుగుతాం అన్న విషయాన్ని మేము యాడ్ చేశాం. ఇది ఫలించిందని మేము అనుకుంటున్నాం. అందుకోసం మేము జాతీయ నాయకులు మాట్లాడినా, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు సుడిగాలి పర్యటన, గాలి కన్నా వేగంగా పర్యటించారు ఆయన. ఆ పర్యటనలో తెలంగాణకు మేము ఏం చేస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగాం. కాబట్టి రాష్ట్రంలో మేము ఉన్నాం, కేంద్రంలో కూడా మేమే వస్తే ప్రజలకు ఇంకా మేలు జరుగుతుంది అనుకున్నారు. కాబట్టి బహుశా నాకు తెలిసి డబుల్ డిజిట్ ఖచ్చితంగా దాటుతాం. డబుల్ డిజిట్ దాటే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతమంది ప్రకటించినట్టుగా 14 సాధించే అవకాశం దిశగానే మేము పోతున్నాం అనేది మాకున్న ఓటింగ్ సర్వే బట్టి మాకున్న అభిప్రాయాన్ని మేము స్థిరపరుచుకుంటున్నాం. ప్రకాష్ రెడ్డి గారు, మీకు ఈసారి అంటే మీ అంచనాల ప్రకారం వస్తే గనక ఎంత వచ్చినా